పీపుల్స్ పల్స్ నుంచి ఆయన ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, మీకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు మేము ఇచ్చిన ఈ సర్వే 106 నుంచి 119 స్థానాలతో టీడీపీ కూటమి అధికారంలో రాబోతుందని చెప్పాం. అట్లాగే 17 నుంచి 18 ఎంపీ స్థానాలు టీడీపీ కూటమికి రాబోతున్నాయని చెప్పాం. అట్లాగే తెలంగాణ ఎంపీ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. బీజేపీకి కూడా చాలా మంచి స్థానాలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోబోతోంది ఇక్కడ. సో ఈ ఎంటైర్ ఎగ్జిట్ పోల్స్ మీరు ఎట్లా చూస్తారు? అంటే నమస్తే, మీరు చెప్పిన ఫలితాలు నేను చూడలేదు. 1-2 టీవీ డిస్కషన్స్లో ఉండడం వల్ల ఆ గణాంకాలు చూడలేదు. కానీ నేను దాదాపుగా మీ సంఖ్య, పీపుల్స్ పల్స్ ఇచ్చిన సంఖ్య ఒక తీరుగానే ఉన్నట్టు ఉంది. నేను పీపుల్స్ పల్స్కి సంబంధించి సర్వే మెథడాలజీ మీరు చూశారు. సిమిలర్గానే ఆ గణాంకాలు మీరు డిస్ప్లే చేస్తూ ఉంటారు. పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 110 స్థానాలు, జనసేనకి 14 నుంచి 20 స్థానాలు, బీజేపీకి 2 నుంచి 4 స్థానాలు, మొత్తంగా కూటమికి 111 నుంచి 135 స్థానాలు రావచ్చు. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 స్థానాలు రావచ్చు. ఎంపీ సీట్ల విషయంలో కూడా 17 నుంచి 21 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది అని మేము పీపుల్స్ పల్స్ తరఫున మేము ఒక డేటాని ఇందాక 6:30కి రిలీజ్ చేశాము. ఇక తెలంగాణ విషయానికి వస్తే 6 నుంచి 8 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 7 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. బీఆర్ఎస్కు 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంకు 1 స్థానం అని పీపుల్స్ పల్స్ సర్వే కూడా సుమారుగా మీరు చెప్పిన గణాంకాలతోటి సరిపోలుతూ ఉంది. అది అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పీపుల్ పల్స్ సర్వే అండ్ దెన్ బిగ్ టీవీ సర్వే రెండు దగ్గరగానే ఉన్నాయి సుమారుగా. అంటే ఏపీలో సుమారుగా మీరేమన్నా నిర్దిష్టంగా క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను. ఎస్ సార్, అంటే ఏపీలో మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే కూటమి 135 స్థానాలు అంటున్నారు. జూపూడి ప్రభాకర్ రావు గారు చాలా సీరియస్గా వింటూ ఉన్నారు. సో ఒక్కసారి మీరు చెప్పేది, జూపూడి ప్రభాకర్ గారు వైసీపీ కీలక నేత, మీకు కూడా పరిచయం ఉండి ఉంటుంది. ఆయన కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు, వినాలి కూడా ఈ సందర్భంలో. సో ఏపీలో మేము బిగ్ టీవీ చేసిన దాని ప్రకారం 106 నుంచి 119 అన్నాం కూటమికి. మీరైతే దాదాపు మీ పీపుల్ పల్స్ సర్వేలో 135 స్థానాల వరకు అని ఇస్తూ ఉన్నారు. అంటే ఏంటి ఈక్వేషన్ అని అడిగితే? అంటే మా సర్వే ఎట్లా చేశామో చెప్తాను నేను. సర్వేయర్లు ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. అట్లాగే ఒక నిర్దిష్టమైన క్వశ్చనేర్ని వాళ్ళకి పంపిణీ చేశాము. 6,900 శాంపిల్కి మేము సీక్రెట్ బ్యాలెట్ కూడా ఇచ్చాము. 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి 3 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 4 పోలింగ్ స్టేషన్స్, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 20 నుంచి 25 ఓట్ల చొప్పున 6,900 శాంపిల్ని అభిప్రాయాలు సేకరించి ఇంటర్వ్యూ, క్వశ్చనేర్ ఈ మూడింటిని క్రోడీకరించినాక ఆ నంబర్లు వచ్చాయి. ప్రజలు అట్లా అభిప్రాయపడ్డప్పుడు మరి మనం దాని మీద రాజకీయంగా కామెంట్ చేయడానికి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్ ఆన్ దట్. ప్రజాభిప్రాయం అట్లా వచ్చింది. రేపటి ఫలితాలకు ఇవి ఎంత సామీప్యంగా ఉంటాయి లేదు భిన్నంగా ఉంటాయా అనేది మనం ఇంకొక 3 రోజులు ఆగితే 4వ తారీఖు నాడు వస్తుంది. అంటే మీ సర్వేలో ఒకటి చెప్పండి. అంటే ఈ స్థాయిలో ప్రభుత్వం మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే వైసీపీ ఓడిపోతోంది, అధికారాన్ని కోల్పోతోంది, టీడీపీ కూటమి గెలుస్తోంది, అధికారాన్ని చేపడుతోంది. ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి, వైసీపీ సర్కార్ కూలిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ ఫ్యాక్టర్ ఏం కనిపించింది ప్రజల్లో? అంటే ఒకటి 151 స్థానాలు 175లో ఇచ్చి 50% ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి ఉంటే 40% ఓట్ షేర్ తోటి తెలుగుదేశం లాస్ట్ టైం తెలుగుదేశం 40 సంవత్సరాల చరిత్రలో లేనంత అధమ స్థానంలో 23 సీట్లకు పరిమితమైంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండేనో, పీపుల్ ఏం ఆశించినారో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తారు దేశంలో ఇంకెక్కడ లేనంత సంక్షేమం మేము చేశాం. అది కూడా మా అభిప్రాయాల్లో, ప్రజాభిప్రాయంలో మేము సేకరించినప్పుడు వ్యక్తమైంది. 100కి 80 నుంచి 85% వరకు వాళ్ళు అష్యూర్ చేసిన ఎన్నికల ప్రామిసెస్ని నెరవేర్చి సంక్షేమం విషయంలో వాళ్ళు చెప్తున్నట్టుగానే రికార్డ్ బ్రేకింగ్ వెల్ఫేర్ చేసినారు. కానీ వాళ్ళు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మేము ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు ఏమనంటే,
అవునండి, డబ్బులు ఇస్తున్నారు కానీ ఈ చేతిలో ఇచ్చి ఆ చేతిలో లాక్కుంటున్నారు అన్నారు. ఇక్కడ రీజనింగ్ కాదు, మీరు అడిగారు కనుక నేను ప్రజలు ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో చెప్తున్నాను. అవి జస్టిఫైడ్ కాదా, అన్జస్టా, ఇంకే రాష్ట్రంలోనన్నా ఉందా, మేము చేసిన వాటికి నా దగ్గర జవాబులు లేవు. కానీ ప్రజలు కొన్నిసార్లు అట్లా అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కూడా చేసి ఉండాల్సింది కదా, ఇంత పెద్ద రాష్ట్రము 5 ఏళ్ళు అయింది, పాడుబడ్డ రోడ్లు ఉన్నాయి, రోడ్లనన్నా రిపేర్ చేసి ఉండాల్సింది కదా, 1-2 కంపెనీలన్నా తీసుకొచ్చి ఉండాల్సింది కదా, కనీసం కొంతమందికి ఉద్యోగాలు వచ్చేవి కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అన్నా. నేను అనేది వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసినారు. రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి లాంటి పాలన ఇస్తా అంటే మరి అంత సాటిస్ఫాక్టరీ లేదనుకున్నారా? ఇవన్నీ కూడా మనము ఊహాజనితమైన లేకుంటే సర్వే ఆధారితమైన నంబర్ల మీద మనం ఇప్పుడు వాదాలు, రాజకీయ సిద్ధాంతాలు, వాదాలు చర్చించడం సరిగ్గా ఉండదు. 4వ తారీఖు నాడు నిజమైన